అందరికీ నమస్కారం. ఈరోజు మన కథ. పెళ్ళయి సరిగ్గా నెల తిరగకుండానే భర్త వీరమరణం పొందాడు. ఆ తర్వాత ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అని తెలిసింది. అత్తమామలు, తల్లిదండ్రులు మరో పెళ్లి చేసుకోమని బ్రతిమాలారు. దానికి ఆ అమ్మాయి ఒప్పుకోలేదు. కానీ అనుకోని పరిస్థితి వల్ల పెళ్లి చేసుకోవలసి వచ్చింది. మరి తర్వాత ఆ అమ్మాయి జీవితం ఎలా ఉంది? రచయిత అస్మయి గారు. ఇక స్టోరీలోకి వెళితే, శ్రావ్య తన పాత ఆలోచనల నుంచి బయటికి వస్తుంది. ఆంటీ, చెప్పు శ్రావ్య, నేను వదినను బలవంతంగా పెళ్లికి ఒప్పించాను అన్న విషయం రంజిత్ అన్నయ్యకు ఎప్పటికీ తెలియకూడదు ఆంటీ. చెప్పను శ్రావ్య, ఈ విషయం నీకు నాకు మధ్యనే ఉంటుంది అంటూ ఉండగా రంజిత్ అక్కడికి వస్తాడు. రంజిత్ని చూసి శ్రావ్య, రమాదేవి గారు షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతారు. రంజిత్ శ్రావ్య దగ్గరికి వచ్చి, శ్రావ్య, నువ్వు సంధ్యను బలవంతంగా ఈ పెళ్లికి ఒప్పించావా అని అడుగుతాడు. శ్రావ్య మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. ఎందుకు ఇలా చేశావు శ్రావ్య అని అడుగుతాడు బాధగా. రమాదేవి గారు ఏదో చెప్పబోతుంటే, మీరు ఏం మాట్లాడకుండా ఉండండి అమ్మా అంటూ ఆవిడ వైపు కోపంగా చూస్తాడు రంజిత్. శ్రావ్య కోపంగా, మరి ఏం చేయమంటావన్నయ్య? వదినను అలా వదిలేయమంటావా? మేమంతా తన ముందు పెళ్లి చేసుకొని పిల్లల్ని కని సంతోషంగా జీవిస్తుంటే తనని మాత్రం ప్రతాపన్నయ్య జ్ఞాపకాలతో ఒంటరిగా కుళ్ళి కుళ్ళి చావమంటావా? శ్రావ్య మాటలు విని రంజిత్ కోపం పోయి, పిచ్చిపిల్ల అంటూ శ్రావ్య తలపై చేయి వేసి, తన మనసులో ఇంకా ప్రతాప్ మాత్రమే ఉన్నాడు. నేను తనని పెళ్లి చేసుకున్నా బలవంతంగా తన మనసులో స్థానం సంపాదించలేను శ్రావ్య. రంజిత్ మాటలు విని శ్రావ్య మౌనంగా ఉండిపోతుంది. ఇంతలో అక్కడికి సంధ్య కూడా రావడంతో అందరూ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతారు. వాళ్ళని అలా చూసిన సంధ్య, ఏమైంది? అందరూ దెయ్యాన్ని చూస్తున్నట్టు చూస్తున్నారు నా వైపు అంటుంది నవ్వుతూ. అబ్బే, అలాంటిది ఏమీ లేదు వదినా అంటుంది శ్రావ్య. ఇంతలో ఒక నర్స్ అక్కడికి వచ్చి, సితార త్వరగా కోలుకోవడం వలన డాక్టర్ ఈరోజు సాయంత్రం సితారను ఇంటికి తీసుకుని వెళ్ళొచ్చు అని చెప్పారు అని చెప్తుంది. ఆ మాట విని అందరూ సంతోషిస్తారు. ఆనందంగా సితార దగ్గరకు వెళ్ళి, హాయ్ హనీ అంటూ బుగ్గ మీద ముద్దు పెట్టుకొని, ఈరోజు మనం ఇంటికి వెళ్ళిపోదాం అంటుంది సంధ్య. సితార బుంగమూతి పెట్టుకొని, నేను రాను మమ్మీ, నేను ఇక్కడే ఉంటాను అంటుంది. సితార మాటలు విని సంధ్య, రంజిత్తో సహా అక్కడున్న వాళ్ళంతా ఆశ్చర్యపోతారు. ఎందుకు హనీ? ఇక్కడైతే నువ్వు ఆడుకోలేవు. అదే ఇంటికి వెళితే అక్కడ బాగా ఆడుకోవచ్చు. సితార రాను అంటూ తల తిప్పుతుంది. ఎందుకు ఇంటికి వెళ్ళను అంటున్నావు సితార? ఇక్కడైతే నువ్వు ఉన్నావు కదా మమ్మీ. ఇంటి దగ్గర నువ్వు సమీర ఇద్దరూ ఉండరు కదా, అందుకే నేను ఇక్కడే ఉండిపోతాను, ఇంటికి వెళ్ళను అంటుంది సితార. అప్పుడే సమీర కూడా, నేను కూడా రాను, ఇక్కడే ఉంటాను. ఇక్కడ డాడీ సితార ఇద్దరూ ఉంటారు కదా, ఇక్కడే బాగుంది అంటుంది. పిల్లలిద్దరూ అలా చెబుతుంటే రంజిత్ సంధ్యలు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు ఆశ్చర్యపోతూ. ఇంకా కొన్ని రోజుల్లో మీ మమ్మీ సమీరాని మీ ఇంటికి తీసుకొచ్చేస్తుంది అంటారు నందన్ రావు గారు, రాధమ్మలు. ఆ మాటలకు అందరూ ఆశ్చర్యపోతారు. రమాదేవి గారు రాధమ్మ మాటలు విని ఆనందపడతారు. రాధమ్మ గారు సితార దగ్గరకు వచ్చి, ఎలా ఉంది తల్లి అని అడుగుతారు. నా మమ్మీ నా పక్కన ఉంది కదా, నేను బాగానే ఉన్నాను చిన్ననానమ్మ అంటుంది సితార గారాలపోతూ. రాధమ్మ నవ్వుతూ రమాదేవి గారి దగ్గరికి వెళ్ళి, రేపు పంతులు గారు వస్తానన్నారు. పంతులు గారు ఏమన్నారు అని ఆతృతగా అడుగుతాడు రమాదేవి గారు. ఇక్కడ వద్దులే రమ్మా, ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం అంటారు రాధమ్మ. ఆ మాటలకు ఆలోచనలో పడిపోతారు సంధ్య, రంజిత్. శ్రావ్య, సమీర, సితారల ఆనందానికి హద్దు ఉండదు. డాక్టర్ వర్మ తన క్యాబిన్లో కలవమన్నారు అని చెప్తుంది నర్సు. సంధ్య, రంజిత్ సరే అని చెప్పి డాక్టర్ వర్మ క్యాబిన్కి వెళ్తారు. డోర్ ఓపెన్ చేసుకొని లోపలికి వస్తున్నారు రంజిత్, సంధ్య. వాళ్ళని వర్మ చూసి, కమ్ మై డియర్ ఫ్రెండ్ అంటూ నవ్వుతూ పలకరిస్తాడు. రంజిత్ కూడా డాక్టర్ వర్మకి షేక్ హ్యాండ్ ఇచ్చి తన ఎదురుగా ఉన్న చైర్లో కూర్చుంటారు. డాక్టర్ వర్మ, సి మిస్టర్ అండ్ మిసెస్ రంజిత్ అని చెప్పడం మొదలు పెడుతుండగా సంధ్య మధ్యలో కలుగ చేసుకొని, డాక్టర్, మా పెళ్ళి ఇంకా కాలేదు, మమ్మల్ని అలా పిలవకండి ప్లీజ్ అంటుంది.
సంధ్య మాటలకు రంజిత్ మనసుకు బాధగా అనిపిస్తుంది. కానీ పైకి మాత్రం నార్మల్గా ఉంటాడు. సంధ్య మాటలకు నవ్వుతూ డాక్టర్ వర్మ చెప్పడం మొదలు పెడతాడు. ఇంత చిన్న పాప ఇంత పెద్ద సంఘటన జరిగిన తర్వాత కూడా త్వరగా కోలుకుంది అంటే అది సంధ్య వల్లే జరిగింది రంజిత్. రంజిత్ కూడా అవును అన్నట్టు సంధ్య వైపు చూస్తూ థ్యాంక్ యూ సో మచ్ సంధ్య అంటాడు. ఇంకా డాక్టర్ వర్మ సంధ్యకు దివ్య గురించి చెప్పబోతాడు. రంజిత్కి డాక్టర్ వర్మ సంధ్యకు ఆ విషయం చెప్పబోతున్నాడు అని అర్థమయ్యి సంధ్యకి ఏమీ చెప్పొద్దు వర్మ అని కళ్ళతో సైగ చేస్తాడు. ఇంకా రంజిత్ పర్సనల్ విషయాలు వదిలేసి సీతారా గురించి చెప్పడం మొదలుపెట్టాడు. సీతారా పూర్తిగా కోలుకోవడానికి 1 నెల పడుతుంది. పాపని వారానికి ఒకసారి చెకప్ కోసం హాస్పిటల్కి తీసుకురావాలని చెప్పి తీసుకోవలసిన కొన్ని జాగ్రత్తలు చెప్తాడు డాక్టర్ వర్మ. సరే అని చెప్పి డాక్టర్ నుండి సెలవు తీసుకొని బయటికి వెళుతూ ఉంటారు. రంజిత్ వెనకాల సంధ్య వెళుతుంది. రంజిత్ వెళ్ళిన తర్వాత డాక్టర్ వర్మ సంధ్య అని పిలుస్తాడు. సంధ్య వెనక్కి తిరిగి చెప్పండి డాక్టర్ అంటుంది. నువ్వు చాలా లక్కీ సంధ్య, నువ్వు ఎప్పటికీ రంజిత్ని వదులుకోవద్దు అని చెప్పాడు. డాక్టర్ వర్మ సంధ్యకి అలా ఎందుకు చెప్పాడో అర్థం కాదు. కానీ చిన్నగా నవ్వి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. రంజిత్, సంధ్య తిరిగి వచ్చిన తర్వాత తమ తమ కారులో ఇంటికి బయలుదేరారు అందరూ. రంజిత్, సితార, రమాదేవి గారు తమ కారులో, శ్రావ్య, సంధ్య, సమీర, నందన్ రావు గారు, రాధమ్మ తమ కారులో ఇళ్లకు బయలుదేరుతారు. మరుసటి రోజు ఉదయం సంధ్య ఇంటికి రాఘవరావు గారు కుటుంబం వస్తుంది. వచ్చిన వాళ్ళను పలకరించి హాల్లో కూర్చోబెడతారు నందన్ రావు గారు. రాఘవ గారు కోపంగా నందన్ రావు గారి వైపు చూసి ఇంత పెద్ద ప్రమాదం జరిగినా నువ్వు నాకు ఎందుకు చెప్పలేదురా అంటూ కోప్పడతారు. నందన్ రావు గారు నవ్వుతూ నీకు చెప్పి కంగారు పెట్టడం ఇష్టం లేక చెప్పలేదురా, అయినా దేవుడి దయ వల్ల అందరూ బాగానే ఉన్నారు. సమయానికి రంజిత్ ఉండబట్టి ప్రమాదం తప్పింది, లేకపోతే ఏమయ్యేదో చెప్పలేము అంటూ జరిగిన విషయం గుర్తుకు తెచ్చుకుంటారు నందన్ రావు గారు. పోనీలే, దేవుడి దయ వల్ల అందరూ క్షేమంగా ఉన్నారు, అది చాలు. కానీ నీ మీద నాకు ఇంకా కోపం పోలేదురా, గుర్తుపెట్టుకో అంటారు కోపం నటిస్తూ. తరువాత కోప్పడుదులే కానీ ఏంటి పొద్దున్నే చెప్పా పెట్టకుండా వచ్చేశావు అని అడుగుతారు నందన్ రావు గారు నవ్వుతూ. అంతలో రాధమ్మ గారు నందన్ రావు గారితో ఇంకా మీ వేళాకోళం ఆపుతారా, రండి అన్నయ్య గారు, ఎలా ఉన్నారు, వదిన నువ్వు ఎలా ఉన్నావు అంటూ వాళ్ళని పలకరిస్తారు రాధమ్మ. మేము బాగానే ఉన్నాము చెల్లెమ్మ, సంధ్య శ్రావ్య ఎక్కడా కనిపించడం లేదు, వాళ్ళు కూడా వస్తే మీ అందరినీ కలిసి ఒక విషయం చెప్పాలి అంటారు ఆనందంగా రాఘవయ్య గారు. రాధమ్మ పిలవడంతో సంధ్య శ్రావ్య కిచెన్ నుండి బయటికి వస్తారు. సంధ్య ఆశ్చర్యపోతూ అమ్మ, నాన్న, అన్నయ్యలు మీరు ఎప్పుడు వచ్చారు అంటూ ఆశ్చర్యపోతుంది. శ్రావ్య నందన్ రావు గారు రాధమ్మ గారి దగ్గరకు వెళ్ళి నన్ను ఆశీర్వదించండి అత్తయ్య మావయ్య అంటూ కాళ్లకు నమస్కరిస్తుంది. నందన్ రావు గారు రాధమ్మ గారు ఆనందంగా కళ్యాణ ప్రాప్తిరస్తు అని దీవిస్తారు. అంత పద్ధతిగా చూసి రవి ఆశ్చర్యపోతూ మనసులో ఓరి దీని ఏషాలు అని నవ్వుకుంటాడు. రవిని గమనించిన శ్రావ్య తను ఏం ఆలోచిస్తున్నాడో అర్థమయ్యి ఎవరో చూడకుండా రవికి కన్ను కొడుతుంది. శ్రావ్య కన్ను కొట్టగానే రవి కంగారు పడి ఎవరైనా చూస్తున్నారేమో అని చుట్టూ చూసి అమ్మ రాక్షసి, నీ పని ఇప్పుడు కాదు తర్వాత చూస్తా అని కళ్ళతో సైగ చేస్తాడు. అలా అంటున్న రవిని చూసి శ్రావ్య నవ్వుకుంటుంది. రఘు, ఏదో విషయం చెబుతాను అన్నావు, సంధ్య శ్రావ్య కూడా వచ్చారు, ఇప్పుడు చెప్పు అని అడుగుతారు నందన్ రావు గారు. అంతలో శారదమ్మ ఆయన కాదు అన్నయ్య, నేను చెబుతాను అంటూ చెప్పడం మొదలు పెడతారు. మా అన్నయ్య గారి కూతురు శృతిని ఇచ్చి రాజుకి పెళ్లి చేద్దామనుకుంటున్నాము అన్నయ్య. ఆ మాట వినగానే సంధ్య చాలా సంతోషిస్తుంది. కంగ్రాట్స్ రా అన్నయ్య అంటూ రాజుని హగ్ చేసుకుంటుంది. నందన్ రావు గారు రాధమ్మలు కూడా సంతోషిస్తారు. చాలా మంచి విషయం చెల్లెమ్మ అంటారు. అవును అన్నయ్య, కానీ ఇప్పుడు ముఖ్యమైన విషయం ఏంటంటే మేము రవి రాజుల పెళ్ళి ఒకే ముహూర్తాన జరపాలని అనుకుంటున్నాం. నందన్ రావు గారు సంతోషంతో ఇది చాలా మంచి ఆలోచన చెల్లెమ్మ అంటారు. అన్నయ్య, కానీ ఇప్పుడు కానీ ఏంటమ్మా చెప్పు, రవి రాజుల పెళ్లితో పాటు సంధ్య పెళ్లి కూడా
ఒకే ముహూర్తాన జరిగితే బాగుంటుంది అనుకుంటున్నాం అన్నయ్య అంటారు రాధమ్మ. సరిగ్గా అదే సమయంలో రెడ్డిగారి కుటుంబంతో సహా అక్కడికి వస్తారు. తన కుటుంబంతో పాటు రెడ్డిగారు కూడా రావడం చూసి నందన్ రావు గారి ఆనందానికి అవధులు ఉండవు. రెడ్డిగారి దగ్గరికి వెళ్ళి ఆనందంగా లోపలికి ఆహ్వానిస్తారు నందన్ రావు గారు. ఎన్ని రోజులు అయిందిరా నిన్ను ఇలా బయటికి రావడం చూసి అంటారు నందన్ రావు గారు బాధగా. రెడ్డిగారు నవ్వుతూ, ఎందుకురా చిన్నపిల్లలా ఏడుస్తున్నావు? వచ్చానుగా. ఇప్పుడు వచ్చావులే 5 సంవత్సరాల తరువాత అంటారు నందన్ రావు గారు. రెడ్డిగారు ఇంకా గట్టిగా నవ్వుతూ, అయినా నేను ఇప్పుడు నీకోసం వచ్చాననుకుంటున్నావా? మరి ఎవరి కోసం వచ్చావు అంటూ ఆశ్చర్యంగా అడుగుతారు నందన్ రావు గారు. అప్పుడు రెడ్డిగారు, నేను నా కోడలి పిల్ల కోసం వచ్చాను. ఇక్కడ నా కోడలు అని అడుగుతారు. ఇంతకుముందే రెడ్డిగారి కుటుంబం రావడం చూసి రాధమ్మ గారు అందరి కోసం టీ పెట్టమని సంధ్యను శ్రావ్యను కిచెన్లోకి పంపుతారు. నందన్ రావు గారిని రెడ్డిగారిని అలా చూసి రంజిత్ రమాదేవి గారు రాధమ్మ చాలా సంతోషిస్తారు. రెడ్డిగారిని రంజిత్ రమాదేవి గారిని హాల్లోకి తీసుకెళ్తారు నందన్ రావు గారు. అక్కడ అంతకుముందే వచ్చిన రాఘవరావు గారి కుటుంబం కూడా ఉంటుంది. నందన్ రావు గారు రెడ్డిగారి కుటుంబాన్ని రాఘవరావు గారి కుటుంబానికి పరిచయం చేస్తారు. రంజిత్ రాఘవరావు శారదమ్మ గార్ల నుండి ఆశీర్వాదం తీసుకుంటాడు. రాజు రంజిత్కి షేక్ హ్యాండ్ అందిస్తూ, నా పేరు రాజు అంటాడు నవ్వుతూ. బాబు రంజిత్, సంధ్యకు దూరమైన ఆనందాలను నువ్వు ఇస్తావని, తన జీవితంలో మళ్ళీ వెలుగును నింపుతావన్న నమ్మకం నీపై మాకు ఉంది అంటారు నీళ్లు తిరిగిన కళ్ళతో ఆ దంపతులు. రంజిత్ రాఘవరావు గారి చేతులు పట్టుకొని, అంకుల్ మీకు మాటిస్తున్నాను, మీ నమ్మకాన్ని ఎప్పటికీ పాడు చేయను అని అంటాడు. అంతలో రెడ్డిగారు, మీరేమీ ఆలోచించకండి బావగారు, మీ అమ్మాయిని మా అమ్మాయిగా చూసుకునే బాధ్యత నాది అంటారు. రెడ్డిగారి మాటలను విని అక్కడ ఉన్న వాళ్ళంతా సంతోషిస్తారు. రాధమ్మ గారు ఆశ్చర్యపోతూ, బావగారిలో ఇంత మార్పు ఎలా వచ్చింది రమా అంటూ అడుగుతారు. రమాదేవి గారు నవ్వుతూ, నిన్న సాయంత్రం డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళిన తర్వాత నేను సరాసరి ఆయన దగ్గరకు వెళ్ళి రంజిత్ పెళ్లి కోసం ముహూర్తం పెట్టుకోవడానికి రేపు మనం నందన్ రావు గారి ఇంటికి వెళ్ళాలి అని ఆయనకు చెప్పాను. కానీ ఆయన ఏమీ సమాధానం ఇవ్వలేదు. ఆయన రారు అని నాకు తెలుసు. ఎందుకంటే 5 సంవత్సరాల క్రితం నుంచి ఆయన గడప దాటి బయటికి రాలేదు. కానీ ఈరోజు ఉదయం ఆయన్ని చూసి మేమంతా ఆశ్చర్యపోయాం. అందరికంటే ముందు రెడీ అయ్యి హాల్లో కూర్చుండిపోయి, ఇంకెప్పుడురా బయలుదేరేది మనం అంటూ రంజిత్పై కోప్పడ్డారు. ఆయన్ని అలా చూసి రంజిత్ ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. రమాదేవి గారి మాటలు విని రాధమ్మ గారు, పోనీలే రమ, ఆ దేవుడి దయ వల్ల అన్నీ సర్దుకున్నాయి అని అంటారు సంతోషంతో. ఇటు కిచెన్లో సంధ్య శ్రావ్య ఇద్దరు అందరి కోసం టీ పెడుతూ ఉంటారు. ఇంతలో శ్రావ్య కళ్ళను ఎవరు వెనుక నుండి చేతులతో మూస్తారు. శ్రావ్య ఎవరు అంటూ తన కళ్ళను మూసిన చేతులను తడుముతూ కళ్ళు మూసింది. ఎవరో తెలిసి ప్రియా అంటూ గట్టిగా అరుస్తూ ఉంటుంది ఆనందంగా. ఢిల్లీ నుండి ఎప్పుడు వచ్చావే? ఎలా ఉన్నావు అసలు? నేను గుర్తున్నానా నీకు అంటూ వరుసపెట్టి ప్రశ్నల మీద ప్రశ్నలు కురిపిస్తుంది. ప్రియా ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. ఏమైంది నీకు? నేను ఇన్ని ప్రశ్నలు అడుగుతుంటే దిష్టి బొమ్మలా నుంచున్నావు. ఏదో ఒకటి చెప్పి చావు అంటూ కోప్పడుతుంది శ్రావ్య. అమ్మా తల్లి, నీకు ఒక నమస్కారం. నాకు మాట్లాడడానికి ఛాన్స్ ఎక్కడ ఇస్తున్నావు? వచ్చినప్పటి నుండి నువ్వు ప్రశ్నల వర్షం కురిపిస్తూనే ఉన్నావు కదా. పక్కనే ఉన్న సంధ్యకు వీళ్ళని చూసి అర్థమవుతుంది శ్రావ్య ప్రియ బెస్ట్ ఫ్రెండ్స్ అని. సంధ్య వీళ్ళిద్దరినీ చూసి వాళ్ళ మాటలను విని గట్టిగా నవ్వుతూనే ఉంటుంది. ప్రియ సంధ్య వైపు చూసి హాయ్ వదిన అంటూ హగ్ చేసుకుంటుంది. సంధ్య ప్రశ్నార్థకంగా శ్రావ్య వైపు చూసి ఎవరు అని కళ్ళతో అడుగుతుంది. అప్పుడు శ్రావ్య సంధ్యకు ప్రియను పరిచయం చేస్తుంది. వదిన, తను ప్రియ, నా బెస్ట్ ఫ్రెండ్, ఇంకా రంజిత్ అన్నయ్య చెల్లెలు. రంజిత్ అనే పేరు వినగానే సంధ్య ముఖంపై చిన్న చిరునవ్వు వస్తుంది. శ్రావ్య సంధ్య చిరునవ్వును గమనిస్తుంది. ఇంతలో ప్రియ శ్రావ్యతో, నా కోర్స్ పూర్తయింది, అందుకే నేను నిన్న మధ్యాహ్నం ఫ్లైట్కి వచ్చేశాను.
నిన్న మధ్యాహ్నం వచ్చిన దానివి కాల్ కూడా చేయలేదు నాకు అంటూ ఉరిమి చూస్తుంది శ్రావ్య. కావాలనే చేయలేదు, నీకు సర్ప్రైజ్ ఇద్దామని అంటుంది నవ్వుతూ. ఇంతలో సమీర సితారను ఎత్తుకొని కిచెన్లోకి వస్తాడు రవి. సితారను చూసిన సంధ్య సితారని ఎత్తుకొని హాయ్ హనీ, ఇప్పుడు నా హనీకి ఎలా ఉంది అని అడుగుతుంది బుగ్గ మీద ముద్దు పెట్టుకుంటూ. బాగున్నా మమ్మీ అంటూ సితార కూడా సంధ్య బుగ్గ మీద ముద్దు పెట్టుకుంటుంది. సమీర సంధ్య వైపు చూసి మమ్మీ మరి నా కిస్ ఎక్కడా అని అడుగుతుంది ఏడుపు ముఖంతో. నీకు నా దగ్గర ఉంది సమీర అంటూ ప్రియ ఎత్తుకొని ముద్దు పెట్టుకుంటుంది. ఏంటి బావగారు, శ్రావ్యని చూడకుండా ఉండలేకపోతున్నారా ఏంటి? సరాసరి కిచెన్లోకి వచ్చేశారు అంటూ రవిని ఆట పట్టిస్తుంది ప్రియ. ప్రియ మాటలకు శ్రావ్య సిగ్గుపడుతుంది. కానీ రవి మాత్రం చూడలేకుండా ఉండలేకపోతున్నా అన్న మాట నిజమే మరదలా, కానీ నేను ఇప్పుడు నా చెల్లెలతో మాట్లాడటానికి వచ్చాను అంటాడు నవ్వుతూ. సంధ్య శ్రావ్య వాళ్ళిద్దరి మాటలకు నవ్వుకుంటారు. ఏంటి అన్నయ్య, ఏం మాట్లాడాలి అని అడుగుతుంది సంధ్య. సంధ్య, నీకు గుర్తుందా 6 నెలల ముందు మాకు కంపెనీ నష్టాల్లో ఉండడం వల్ల సగానికి పైగా షేర్స్ అమ్మేస్తున్నామని, దానివల్ల నా జాబ్ కూడా పోయే అవకాశం ఉంది అని చెప్పాను కదా? గుర్తుంది. ఆ తర్వాత ఒక వ్యక్తి మా కంపెనీ షేర్స్ కొని మళ్ళీ సగం కంటే తక్కువ ధరలోనే మా కంపెనీకి ఇచ్చేశారని, మా కంపెనీ షేర్స్ని కొని నన్ను జాబ్ నుండి తీయకుండా చేసిన వ్యక్తి ఎవరో కాదు, రంజిత్ బావే. రవి మాటలకు సంధ్య శ్రావ్య ఆశ్చర్యపోతారు. నువ్వు చెప్పేది నిజమా రవి అంటూ ఆశ్చర్యపోతూ అడుగుతుంది శ్రావ్య. అవును శ్రావ్య, కానీ ఎందుకు అలా అని అడగబోతుంది సంధ్య. అప్పుడు ప్రియ, నేను చెబుతాను వదిన, ఆ కంపెనీ మా అన్నయ్య ఫ్రెండ్ది. అన్నయ్య ఫ్రెండ్ అన్నయ్యకి కాల్ చేసి తన కంపెనీ నష్టాల్లో ఉందని, తాను 50% షేర్స్ అమ్మేస్తాను అని చెప్పాడు. నందు అన్నయ్య ఆ షేర్స్ తను తీసుకుంటాను అని చెప్పాడు. మీ అందరికీ ఈ విషయం తెలుసు కదా, ఒక కంపెనీకి సంబంధించిన 50% కంటే ఎక్కువ షేర్స్ ఎవరి దగ్గర ఉంటాయో ఆ కంపెనీపై అధికారం వారికే ఉంటుంది అని. కానీ మా అన్న స్నేహానికి ప్రాణమిచ్చే వ్యక్తిత్వం కలవాడు. తనకున్న స్నేహితునికి సగం కంటే తక్కువ ధరకి షేర్స్ తిరిగి ఇచ్చేశాడు అని చెప్తుంది ప్రియ. వావ్, రంజిత్ అన్నయ్య గ్రేట్ కదా రవి అంటుంది శ్రావ్య. రవి అవును అని తల ఊపి సంధ్య దగ్గరికి వెళ్ళి సంధ్య తలపై చేయి వేసి, నువ్వు అదృష్టవంతురాలివి సంధ్య, నువ్వు మంచి నిర్ణయం తీసుకున్నావు. రంజిత్ లాంటి వ్యక్తిని పెళ్లి చేసుకుంటావని చెప్పి నాకు చాలా సంతోషంగా ఉంది. నీ జీవితంలోకి మళ్ళీ ఆనందాలు రాబోతున్నాయి అని చెప్పి సమీర సితారలను తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతాడు రవి. ప్రియ రవి మాటలు విన్న తర్వాత సంధ్య మనసులో రంజిత్ రూపం ప్రత్యక్షమవుతుంది. రంజిత్ మనసు కూడా రంజిత్ లాగా చాలా అందమైనది అనుకుంటుంది సంధ్య మనసులో. కానీ రంజిత్పై అభిమానం మొదలవుతుంది. కానీ అంతలోనే మరో అనుమానం ఆలోచనల్లో పడి ఉన్న సంధ్యను చూసిన ప్రియ, ఏమైంది వదిన, ఏమీ ఆలోచిస్తున్నావు అని అడుగుతుంది. ప్రియ, నేను నీకు ఒక విషయం అడుగుతాను, నువ్వు నా అనుమానం తీర్చాలి. అడుగు వదిన. స్నేహానికి ప్రాణమిచ్చే మీ అన్నయ్య మరి సితారా మమ్మీకి డివోర్స్ ఎందుకు ఇచ్చారు? అది వదిన అంటూ ప్రియ చెప్పేలోపు రాధమ్మ గారు కిచెన్లోకి వచ్చి వచ్చిన వారికి టీ ఇచ్చేది ఉందా లేదా అంటూ కోప్పడి వెళ్తారు. అప్పుడు సంధ్య శ్రావ్య తాము కిచెన్లో ఎందుకు ఉన్నామో గుర్తొస్తుంది. త్వరగా టీ కప్పులో పోసి తీసుకెళ్ళి అందరికీ ఇస్తారు. సంధ్య ముందు రెడ్డిగారి ఆశీర్వాదం తీసుకొని ఆయనకి టీ ఇస్తుంది. ఆయన సంధ్యని చూస్తూ తలపై చేయి వేసి, నేను చేసిన తప్పుకు నిన్ను రంజిత్ని ఒకటి చేసి ప్రాయచిత్తం చేసుకుంటా తల్లి అని మనసులో అనుకుంటాడు. తరువాత సంధ్య రంజిత్కి టీ ఇస్తుంది. ఈసారి రంజిత్కి టీ ఇచ్చేటప్పుడు సంధ్య చేతులు వణుకుతాయి. అది గమనించి రంజిత్ నవ్వి టీ తీసుకోబోతుండగా సంధ్య చేతుల నుండి టీ కప్పు జారి రంజిత్ మీద పడబోయి రంజిత్ డ్రెస్ పాడవుతుంది. రంజిత్ ఆ రోజు వైట్ షర్ట్ వేసుకోవడం వల్ల షర్ట్ మొత్తం పాడైపోతుంది. రంజిత్ మీద టీ పడడంతో అందరూ సంధ్య ముఖం వైపు చూస్తారు. అందరూ అలా చూడడం సంధ్యకు ఇబ్బందిగా అనిపిస్తుంది. ఆ ఇబ్బందిని గమనించిన రంజిత్, పర్వాలేదు, తనకు వాష్రూమ్ చూపిస్తే డ్రెస్ క్లీన్ చేసుకుని వస్తాను అని చెప్తాడు. శ్రావ్య ఏదో ఆలోచించి, వదిన, నా రూమ్లో ఉన్న వాష్రూమ్లో ట్యాప్స్ పనిచేయడం లేదు, నువ్వు నీ రూమ్లో ఉన్న వాష్రూమ్ చూపించు అన్నయ్యకు అంటుంది.
ఎవరూ చూడకుండా ప్రియ వైపు చూసి కన్ను కొడుతూ. శ్రావ్య అలా అందరి ముందు చెప్పడంతో సంధ్య ఇంకా ఏమీ మాట్లాడకుండా రంజిత్ను తన రూమ్కి తీసుకెళ్తుంది. రంజిత్కు తన రూమ్లో ఉన్న అటాచ్డ్ బాత్రూమ్ చూపించి టవలిస్తూ, సారీ రంజిత్, నా వల్ల మీ షర్ట్ చాలా పాడైపోయింది, షర్ట్ తీసి ఇవ్వండి, నేను వాష్ చేస్తాను, మీరు ఫ్రెష్ అయి రండి అని అంటుంది. రంజిత్ సంధ్యను అలా చూస్తూ ఉండిపోతాడు. ఇది కలో నిజమో తనకే అర్థం కాదు. తను సంధ్య కోసం ఊహించుకున్న ఊహల్లో ఇది ఒకటి. రంజిత్ ఏం ఆలోచిస్తున్నారు అని సంధ్య అనడంతో తన ఆలోచనల నుండి బయటికి వస్తాడు రంజిత్. పర్వాలేదు సంధ్య, నేను క్లీన్ చేసుకుంటాను, ఇంటికి వెళ్ళిన తర్వాత ఫ్రెష్ అవుతాను, ఎందుకంటే నాకు మార్చుకోవడానికి డ్రెస్ లేదు కదా ఇక్కడ. మీరు డ్రెస్ గురించి ఆలోచించకండి, నేను డ్రెస్ అరేంజ్ చేస్తాను, మీరు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి అంటుంది సంధ్య. రంజిత్ ఇంకా ఏం మాట్లాడకుండా సరే అంటూ వెళ్ళాడు. సంధ్య శ్రావ్యని పిలిచి, శ్రావ్య, రవి కోసం కొన్న టీషర్ట్ ఇవ్వమని అడిగి తీసుకొని సంధ్య తన రూమ్కి వెళుతుంది. అప్పటికే రంజిత్ ఫ్రెష్ అయ్యి బయటికి వస్తాడు. షర్ట్ లేకుండా ఉన్న రంజిత్ని సంధ్య అలా పెద్ద పెద్ద కళ్ళు వేసుకొని చూస్తూ ఉండిపోతుంది. మరి తర్వాత ఏం జరిగిందో మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. దానికంటే ముందుగా మీరు నా ఛానల్ను చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.